ఈ స్క్వేర్ టైప్ లో కడితే బాగుంటుంది ఇల్లు అనేసి అంటే ఇప్పుడు కొన్ని హౌసెస్ చూస్తూ ఉన్నాం సార్ మనం ఇప్పుడు మీరు అన్నట్టుగానే నార్త్ సైడ్ లోనే అంటే డిజైన్ కొంచెం మోడల్లో నెంబర్ ఆఫ్ మోడల్స్ అయితే వచ్చాయి. ఆ నెంబర్ ఆఫ్ మోడల్స్ లో కడుతూ ఉన్నారు కదా సార్. అంటే మీరు ఇచ్చిన ప్రాపర్టీ ఒక ఎన్ని డేస్ లో కంప్లీట్ చేసి ఇవ్వగలుగుతారు సార్? ఒక ఇప్పుడు విల్లానే ఉండొచ్చు, ఒక ఫ్లాటే ఉండొచ్చు. ఆ ప్రాజెక్ట్ సైజుని బట్టి ఉంటుందమ్మా. ఇప్పుడు సపోజ్ ఆ ఏరియా సైజుని బట్టి, ఫర్ ఎగ్జాంపుల్ పెద్ద అపార్ట్మెంట్స్ అయితే మినిమం 2 to 3 years పడుతుంది. అదేవిధంగా విల్లా ప్రాజెక్ట్స్ 2 to 5 years పట్టొచ్చు. సో ఆ ప్రాజెక్ట్ స్కోప్ని బట్టి కొన్ని స్టాండ్ అలోన్ అపార్ట్మెంట్స్ ఉంటాయి, కొన్ని స్టాండ్ అలోన్ అపార్ట్మెంట్స్ ఉంటాయి. సో వాళ్ళు మేబీ 2 yearsలో కంప్లీట్ చేయొచ్చు. సో ప్రాజెక్ట్ స్కోప్ని బట్టి వాళ్ళు టైం లైన్స్ ఇవ్వడం జరుగుతూ ఉంది. ఓకే, అంటే అమౌంట్ ఎలా తీసుకుంటారు సార్? అంటే ఫస్ట్ ఒకేసారి మొత్తం పేమెంట్గా ఉంటుందా, హాఫ్ పేమెంట్ ఉంటుందా? అది పేమెంట్ టర్మ్స్ వేరీ అవుతాయండి బిల్డర్ టు బిల్డర్. సో కొంతమంది బిల్డర్ సమ్ అడ్వాన్స్ తీసుకొని వాళ్ళు చేస్తుంటారు. బిల్డర్ టు బిల్డర్ దట్ విల్ చేంజ్. ఓకే, అంటే ఎవరైనా తీసుకోవాలనుకున్న వాళ్ళు ముందుగా విజిట్ చేసిన తర్వాత మనకి కావాల్సిన ప్లానింగ్ ప్రకారం కూడా తీసుకోవచ్చు కదా సార్ మన దగ్గరకు వచ్చేసి? కరెక్ట్ అమ్మా, కరెక్ట్. మన దగ్గరకు వచ్చి ప్లానింగ్ తీసుకొని ఇంత అమౌంట్ పే చేసుకుని తర్వాత మనకు నచ్చిన అంటే వాళ్ళు డెఫినెట్ గా ఏ విల్లాస్ అవ్వచ్చు, అపార్ట్మెంట్స్ అవ్వచ్చు, ప్రోగ్రెస్ బట్టి పేమెంట్స్ ఉంటాయి. డెఫినెట్ గా ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్, థర్డ్ ఫ్లోర్ అట్లా నెంబర్ ఆఫ్ ఫ్లోర్స్ బట్టి ఫ్లోర్ వైజ్ గా వాళ్ళు పేమెంట్ రిలీజ్ చేయడం జరుగుతుంది. ఓకే, సూపర్ సార్. సరే ఇప్పుడు ప్రోగ్రామ్ లో ఒక షార్ట్ బ్రేక్ తీసుకున్నాము. షూర్, తప్పకుండా. యా.